హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ కిచెన్. ఈరోజు మీకు చికెన్ బాగా గ్రేవీగా మంచి టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా గ్రేవీగా చేసుకోవడం వలన మనము రైస్ తోటి కానీ, రోటీతో కానీ, చపాతీతో కానీ, పుల్కతో కానీ తింటే మంచి టేస్ట్గా ఉంటుంది. మీకు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ అయితే చేయండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు తీసుకోవాలండి. అదేవిధంగా 7-8 కాజులను తీసుకొని హాట్ వాటర్ వేసుకోండి, లేకపోతే నార్మల్ వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ తీసుకొని వాష్ చేసుకుందాం. అందులో కాస్త ఉప్పును వేసి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండేసుకొని బాగా కలుపుకొని వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని వాష్ చేసుకోవడం వలన నీసు వాసన అనేది రాదు. ఈ విధంగా 3-4 సార్లు బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. అదే సరిపడా పసుపును వేసుకోవాలి. స్పైసీకి తగినంత కారము, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న కప్పు వరకు పెరుగుని తీసుకొని బాగా కలిపేసుకోండి. ముక్కలకంతా కూడా మసాలా అంతా పట్టే విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో చిన్న ముక్కలుగా కట్ చేసున్న అల్లము, ఒక 5 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా అందులో 2 టమాటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు బాగా మెత్తపడేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకోవడం వలన గ్రేవీ అనేది బాగా వస్తుంది. అదేవిధంగా అందులో మీరు లాస్ట్గా కొత్తిమీరను వేసుకొని ఒక 2 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఇప్పుడు పక్కన దింపేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న గసగసాలు, కాజు మిశ్రమం వేసుకోవాలి. అదేవిధంగా టమాటో ముక్కలను వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ వేసాక ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మసాలా పదార్థాలను వేసుకోవాలి. వీటిని కాసేపు ఒక 2 మినిట్స్ దాకా వేయించుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని ఒక 2 మినిట్స్ దాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలను తీసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకును వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అందులో మనము ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటూ తిప్పేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ తిప్పుతూ కలిపేసుకోవాలండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు కలిపిన తర్వాత ఇంకో 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ పైన వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్టుని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి వేయడం వలన మంచి గ్రేవీ అనేది వస్తుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కాసేపు కలిపిన తర్వాత మరి ఒక 5 నిమిషాల వరకు వీటిని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి. గ్రేవీ అనేది దగ్గర పడింది కదా. ఇప్పుడు మనకు తగినంత వాటర్ని వేసుకోవాలండి. మనకు గ్రేవీ ఇంతే చాలా అనుకుంటే కాస్త నీళ్ళు వేసుకోవచ్చు. లేకపోతే గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని మంటను హై టు లో ఫ్లేమ్లో మారుస్తూ 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. లాస్ట్గా మనము కసూరి మేతిని చల్లేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మనకు చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకున్నారనుకోండి, మంచి గ్రేవీతో మంచి టేస్ట్తో
మనకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే మనము రోటీలోకి, చపాతీలోకి, అదేవిధంగా రైస్ తోటి తినడానికి దేనిలోకైనా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో మీరు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.